It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. Hey, night nine bakkarle, baitike yallakkarle, ila manam club aite papa vadayille. Ye happy ga gadipella, e foreign no vellalla, manamunde chote ooty simla gadpe daata karla. Ee vanke chale pilla, mari monkey life po yella, manna pedavadu adige devadu, chalo chalo mari chesedam bola. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Romance పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. హలో, ఫన్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక ముఖ్య గమనిక. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల ఏవి ప్లే చేస్తున్నాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. కూర్చోండి. ఏవి ప్లీజ్. మల్లికా ప్రతాప్ ముద్దుల తనయుడు, పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసుడు, పీపీ ప్లాంటేషన్స్ కి వైస్ చైర్మన్, అందగాడు, అందరివాడు, ప్లాంటేషన్లో అందరినీ బంధువుల్లా చూసేవాడు, అక్కడున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినవాడు, ఇచ్చిన మాటకి విలువ తెలిసినవాడు, ఆ మాటని పీటల వరకు తీసుకొనొచ్చి ఇంకా ప్రేమకి ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదని నిరూపించినవాడు మనసున్న మారాజు మా ధ్రువ ప్రతాప్.
వసు, ఇప్పుడు నీ గురించే. నా గురించి ఇంత గొప్పగా చెప్పడానికి ఏముంది సార్? నా గురించే ఇంత గొప్పగా చెప్పారంటే నీ గురించి ఇంకా గొప్పగా చెప్పొచ్చు. వసుంధర గారు ఏవి ప్లీజ్. తేయాకు తోటల్లో చందమామ, అందరి ప్రేమని పంచుకున్న బుట్టబొమ్మ, నిలువెత్తు సంస్కారానికి రూపం, తన ప్రతి కదలిక ఒక మంగళ స్వరూపం. చదువుల్లో చుక్క, చలాకీతనంలో సూర్యకిరణం, ఇది మా వేదిక నుంచి వెలుగులు చిందిస్తున్న నక్షత్రం. వసుంధర మాట్లాడుతున్న మాటలు ప్లే అవుతాయి. బావా, బావా, ఎందుకలా ఉన్నావు? ఏమైంది నీకు? అంటే నన్ను నమ్మలేదు కదా? నాకంటే ఎక్కువ నిన్నే నమ్ముతున్నాను వసు. మరెందుకు ఇలా తప్పించుకుంటున్నావు? నువ్వే నా ధైర్యం అనుకున్నాను బావా. అలా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకో తెలీదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని భయం వేసింది. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. ఆగు. దయచేసి అది నాకు దూరం చేయకు. అసలు ఆ వీడియోలో ఫేక్ అంటావా? ఆ మాటలు నువ్వు మాట్లాడేవి కాదు అంటావా? నేనే కానీ నువ్వేంటో నాకు ముందు నుంచే తెలుసు. కానీ ఇంత దిగజారిపోయావని నాకు తెలీదు.
కొడుకు నిన్ను పిచ్చివాళ్ళ ప్రేమించాడు కదే, వాణ్ణి ఇంత మోసం చేస్తావా? మేడం, నేను ధ్రువ సార్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాను. ఛీ, నోరు మూయ్. నీ అవసరానికి వాడుకున్న మాటలకి ప్రేమ అని పేరు పెట్టకు. మేడం, ఆ వీడియోలు ఎప్పుడో ఎస్టేట్లో మాట్లాడుకున్నావు మేడం. కార్తీక్ అంటే నువ్వేనా? ఇన్ని రోజులు వాడెవడో ప్రేమిస్తున్నాడని తెలుసు. ఆ మహానుభావుడివి నువ్వేనన్నమాట. ఒక్క మాట అడుగుతాను, ఈ పెళ్లి సక్రమంగా జరగాలి అని ఆ వసుంధరే అనుకుంటే ప్రేమించిన వాడితో పెళ్లి జరిపిస్తుందా? సంస్కారం గల అమ్మాయి అయితే దూరం పెడుతుంది. ఇలా గదిలో గడిపెట్టి మాట్లాడదు. మేడం, మీరు అనుకున్నట్టు ఆ గదిలో ఏం జరగలేదు మేడం. మరి పావుగంట క్రితం ఏం చేశారు? తన చేత రాఖీ కట్టించుకుని బయటకొచ్చావా? మీకు డబ్బు లేదని కూడా నేను పెద్ద సమస్యగా చూడలేదు. నాకు నచ్చకపోయినా నా కొడుకుతో సమానంగా బట్టలు, నగలు అన్ని కొన్నాను. తిరిగి నువ్వేం చేశావు? ఇంత నీచమైన పనా? మేడం, అలా మాట్లాడకండమ్మా. ప్రతి సంవత్సరం అమ్మవారి ముందు అగ్నిహోత్రం వెలిగించే పవిత్రమైన మనసు కలిగిన అమ్మాయి. తను ఖచ్చితంగా తప్పు చేయదు. తప్పు చేసింది నేను. మీ స్థాయికి మిమ్మల్ని ఉంచకుండా, మీకెలాంటి అసౌకర్యం కలగకుండా ఇల్లు తీసి మర్యాద పూర్వకంగా చూస్తున్నానే, అదే నేను చేసిన తప్పు. అందుకు బదులుగా నా ఇంట్లో తప్పు జరిగితే దాన్ని సమర్థిస్తున్నారా? నా కొడుక్కి అన్యాయం జరిగేలా మాట్లాడుతున్నారా? అది కాదమ్మా. మామయ్య, నువ్వేం మాట్లాడకు. ఇది నా సమస్య, నేనే మాట్లాడతాను. మేడం, ఎస్టేట్లో ధ్రువ సార్ చేసిన కొన్ని పనుల వల్ల నాకు ఆయన మీద గౌరవం లేదన్నమాట నిజమే. ఇక్కడికి మా నాన్నకిచ్చిన మాట కోసం బలవంతంగా వచ్చిన మాట కూడా నిజమే. కానీ ఎప్పుడైతే ధ్రువ సార్ నా పక్కన ప్రతి క్షణం నిలబడ్డారో, నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా నా కోసం వెతుక్కుంటూ వచ్చారో, ఆ క్షణం నుంచి నా జీవితంలో, నా ఊహల్లో ధ్రువ సార్ తప్ప ఇంకెవరూ లేరు మేడం. నీ పర్ఫార్మెన్స్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే నీ మాటలతో నువ్వు నన్నే కన్విన్స్ చేసేటట్టున్నావే. నిన్నొక్క మాట అడుగుతాను, చెప్పు. కార్తీక్ ఈ పెళ్లి పనులు చేయడం ధ్రువకి ఇష్టమా? చెప్పు, ఇష్టమా లేదా? చెప్పు. ఎవరు చెప్తే ధ్రువ ఈ పనులు చేయడానికి కార్తీక్ ఒప్పుకున్నాడు? నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు?
ధ్రువ సార్ కార్తీక్ బావని జైల్లో పెట్టించారని తనకి రావాల్సిన ఉద్యోగం పోయిందని తెలిసింది. అందుకే అడిగాను. మరైతే కార్తీక్ ని ధ్రువ ఎందుకు జైల్లో పెట్టించాడు? ధ్రువదే తప్ప? లేదాంటీ, ఆ విషయంలో ధ్రువ తప్పేమీ లేదు. మరేం జరిగింది? ఆ కార్తీక్ వసుంధరని ఎస్టేట్లోంచి తీసుకుపోవాలని ప్లాన్ చేశారు. రాకపోతే చంపేస్తానని బెదిరించాడు మేడం. ఇంత జరిగితే నాకు తెలిసి ఏ అమ్మాయి తన మొహం కూడా చూడదే. అలాంటిది ఇంకా నీకు తన మీద అంత జాలి? అది చాలా ప్రేమ. ఆ ప్రేమతోనే తలుపు గడిపెట్టావా? చెప్పు, ఏ ఉద్దేశంతో తలుపులు గడేశావు? నేను తలుపు వేసేటప్పటికి కార్తీక్ బావ నా రూమ్ లో ఉన్నాడని నాకు తెలియదు మేడం. చాలా తెలివి తక్కువ జవాబిది. పావుగంట తర్వాత తనని గదిలో చూసి తలుపు తీసావా? తనని ఎప్పుడు చూసావు? వెంటనే చూశాను. మరి వెంటనే చూస్తే వెంటనే తలుపు తీయాలి కదా. పావుగంట తర్వాత ఎందుకు తలుపు తీసావు? నీ కథ అయిపోయింది వసుంధర. చేసిన తప్పుని ఒప్పుకుని నా కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. లేదంటే పోలీసులని పిలిపించి నీ మీద చీటింగ్ కేసు పెట్టిస్తాను. ఆపండి మేడం, ఎందుకు క్షమాపణ అడగాలి? తను తప్పు చేసింది కాబట్టి. ఏ తప్పు జరిగింది? పావుగంట వాళ్ళు గదిలో ఉండిపోయారు. అంతకు మించి ఏ ఆధారం ఉందని ఇందాకటి నుంచి మీరు తప్పు జరిగింది అని పదే పదే అంటున్నారు. పది నెలలు రావణాసురుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లిని ఆ రాముడు అనుమానించలేదు. 10 నిమిషాలు చూసిన మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. మిమ్మల్ని రాముడంత గొప్పవాళ్ళో అవ్వమని చెప్పలేను, కానీ కనీసం ఆలోచించండి. నీ దగ్గర ఏ ఆధారం ఉందని, అక్కడ ఏ తప్పు జరగలేదని చెప్తున్నావు? ఆధారం ఉంది. ఆ రోజు రూమ్లో కార్తీక్, వసుంధర ఒంటరిగా లేరు. అదే రూమ్లో వాళ్లతో పాటు నేను కూడా ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏవి ప్లీజ్.
సార్ కాల్ చేశారు మేడం. మీరు లేరని పిక్ చేశాను. బావా ఒక్క నిమిషం. మామయ్యకి ఆపరేషన్ అన్నావు, డబ్బు అరేంజ్ చేసావా? కొంతమందిని హెల్ప్ అడిగాను వసుంధర. వాళ్ళు సర్దుతున్నారు. ఆఫీస్లో కూడా ఇస్తామన్నారు. అది నేను చూసుకుంటాను. మీరు నా గురించి టెన్షన్ పడకండి. మీరు ధ్రువ సార్ గురించి ఆలోచించండి. నేను నీ గురించి టెన్షన్ పడ్డం లేదు, మామయ్య గురించి అడుగుతున్నాను. పర్లేదు, ఆయన గురించి కూడా అవసరం లేదు. ప్రతిదానికి కోపము, విసుగు, వీటితో నువ్వేం సాధిస్తావు బావా? ఇప్పుడు పౌరుషంగా వాళ్ళని డబ్బడిగాను, వీళ్ళని డబ్బడిగాను అని అంటున్నావు. నీకు ఉద్యోగం లేకపోతే వాళ్ళల్లో ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా సహాయం చేయరు. సరే మేడం, మీ ధ్రువ సార్ వల్లే నేను ఉద్యోగం గెలుచుకున్నాను. ఆయన ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని రూమ్లో పెట్టుకుంటాను. సారీ వసుంధర, ఏదో ఆవేశంలో నోరు జారాను. ఈ ఆవేశమే నిన్నెక్కడికి తీసుకువెళ్తుందోనని భయంగా ఉంది బావా. ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరి సహాయం కావాల్సి వస్తుందో తెలీదు. అలాంటి సమయంలో నలుగురు నీ పక్కనుండేలా చూసుకో. ఒక్క నిమిషం బావా. ఇది సార్ దగ్గర పిఏగా జాయిన్ అయ్యాక నాకు వచ్చిన జీతం. నేను దాచిన డబ్బులు 30,000. వీటితో నాన్నకి వైద్యం చేపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇవి కనీసం మామయ్య కోసమైనా ఉపయోగించు. వద్దు వసుంధర. పోనీ అప్పుగా తీసుకో బావా. నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగివ్వు. కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు, నేను తీసుకుంటాను. ఇప్పుడు నా మాట కాదనుకో, తీసుకో. ఇంకేం ఆలోచించుకు బావా, వెళ్ళు. థ్యాంక్స్ వసుంధర. సంయుక్త కబోర్డ్లో నగలు పెట్టిందంట, జాగ్రత్త. నాకు తెలుసు బావా, సంయుక్త నాకు చెప్పింది. అక్కడ చూడు, సీసీ కెమెరా సంయుక్త ముందు జాగ్రత్తగా పెట్టించింది. సరే, నేను వెళ్తాను. అది మేడం జరిగింది. ఆ రోజేదో దేవుడు వసుంధర వైపు ఉన్నాడు కాబట్టి నాకు తెలియకుండానే లోపల జరిగిందంతా వీడియో తీసేలా చేశాడు. లేదంటే కనీసం ఏం జరిగిందో మీకు చెప్పినా కూడా మీరు నమ్మేవారు కాదు. జనాలకు కావాల్సింది పైకి కనిపించే అబద్ధమే కాని లోపల సమాధైన నిజం కాదు. ఇప్పుడు చెప్పండి, వసుంధర తప్పు చేసిందా? ఈ విషయంలో తప్పు చేయనంత మాత్రాన ఏ విషయంలోనూ తప్పు చేయనట్టు కాదు. నేనడిగిన వాటిలో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పావు, ఆ గదిలో ఏం జరిగిందోనని. రెండో ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అక్కడి ఎస్టేట్లో ఇంత జరిగినా ధ్రువాని ఒప్పించి కార్తీక్కే పెళ్లి పనులు ఎందుకు అప్పచెప్పింది? తన మనసులో ఏమీ లేకపోతే ఇందాకడి నుంచి నోరెందుకు మెదపడం లేదు?
తన మనసులో ఇప్పటికీ కార్తీక్ ఉన్నాడు అన్నది నువ్వు చూపించిన వీడియోతోనే అర్థమవుతుంది. ఒకళ్ళని మనసులో పెట్టుకుని నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటుంది? తనకి డబ్బిచ్చే ముందు ధ్రువకు ఒక్క మాట కూడా చెప్పదా? తను నోరు తెరిచి అడిగితే ధ్రువ ఎంత కావాలన్నా ఇవ్వడా? తను డబ్బిచ్చే ముందు నాకు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? ఇది నేను పెట్టిన ఉంగరమే కదా? ఆ రోజు నుంచి నువ్వు దీన్ని తీయలేదు కదా? మీరు తెయ్యొద్దని చెప్పారు కదా. అమ్మా, తన విషయంలో నా మనసు ఏం చెప్తుందో అదే వినాలనుకుంటున్నాను. అంటే ఇంకా ఈ డిస్కషన్లో తమ్మా, ఎప్పుడూ అందరినీ పిలవడం, ఏదో ఒక తమాషా జరగడం, ఇంకా ఈ పెళ్లి లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎల్లుండి కాదు, రేపొద్దున్నే మా పెళ్లి. ఇక్కడున్న బంధువులు చాలు, ఇదే మండపం, ఇదే ఫైనల్. సంయుక్త, అరేంజ్మెంట్స్ అన్ని చూడు. ధ్రువ, ఇన్ని రోజులు నేను ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఎక్కువ ఆలోచించాను. కానీ ఈ రోజు మీ అమ్మలా చెప్తున్నానురా, ఈ వసుంధర మన ఇంటికి తగిన కోడలు కాదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అసలు తనకి క్యారెక్టరే లేదురా. అమ్మా, మళ్ళీ మొదటికి రాకు. నేను అక్కడికే రావాల్సి వస్తుంది. వసుంధర్ని పెళ్లి చేసుకోవాలని తీసుకున్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నువ్వు సరే అంటే ఈ మండపంలోనే చేసుకుంటాను. లేదు అంటే వసుంధర్ని తీసుకువెళ్ళి ఏదన్నా గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. నేను చెప్తున్నదేది నిజం కాదంటావు. ఈ అమ్మ కంటే దాన్నే నమ్ముతున్నావు కదా. సరే అయితే నా నిర్ణయం కూడా విను.
ఈ పెళ్లి చేసుకుని నువ్వు అనుభవిస్తావు. నా కాళ్ళ దగ్గరకొచ్చి నాకు విడాకులు కావాలి అని ఏడుస్తావు. ఆ రోజు ఈ అమ్మ మాటలు నీకు చెవికెక్కుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నీకు మాట ఇచ్చాను కాబట్టి ఈ పెళ్లి జరిపిస్తున్నాను. తను ఈ ఇంట్లోకి భార్యగా మాత్రమే అడుగు పెడుతుంది. నీకు పెళ్ళైనా నేను దానికి కోడలి స్థానం ఇవ్వను. అది నన్ను అత్తయ్య అని పిలవడానికి కూడా వీల్లేదు. వసుంధరా, అమ్మ కోపం నీకు తెలుసు కదా, తన మాటలు పట్టించుకోకు. ఏదో ఒకరోజు నువ్వేంటో తనకి తెలుస్తుంది. ఆ రోజు తనే నిన్ను ఆ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ప్రయాణంలో నీతో నేనుంటాను. సంయుక్త, ఈ రోజు నువ్వు నా కోసం మాట్లాడకపోయి ఉంటే ఇప్పుడొచ్చిన పెనుగాలికి ఒక కాంతిలా నా జీవితం చల్లారిపోయి ఉండేది. చాలా థ్యాంక్స్. నేను చేసింది ఏం లేదు వసుంధరా, మీ పెళ్లి జరగాలని రాసి పెట్టుంది. కానీ నీ వేలికి ఉంగరం ఎక్కడిది, ఎలా వచ్చింది? వాసు ఈ రింగ్ ఇచ్చాడు. అతను నీకిచ్చాడా? ఇప్పుడే వస్తానుండు. ఏంటమ్మా, ఎందుకమ్మా టెన్షన్గా ఉన్నావు? ఎన్ని రోజులు ఆయన ఉంగరం గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దగ్గర పడ్డాక నా చేతికి ఉంగరం లేదని తెలుసుకుంటే చాలా గొడవ అవుతుందన్నయ్య. అదే టెన్షన్గా ఉంది. ఏ ఉంగరం గురించి నువ్వు మాట్లాడుతుంది? మొన్న కూడా ఏదో ఉంగరం అంటుంటేను ఏదో టెన్షన్లో ఉండి పట్టించుకోలేదు. అది డిజైనర్ పీస్. అన్ని గోల్డ్ షాప్స్కి ఉంగరం ఫోటో కూడా పెట్టాం, అయినా దొరకలేదు. ఒకసారి ఫోటో చూపించండి. ఇదే ఆ ఉంగరం. ఈ ఉంగరమే. ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ ఎప్పటి నుంచో నా దగ్గరే ఉంది. థ్యాంక్ గాడ్, సేఫ్గా ఉంది. ఆ రోజు నువ్వు నా కోసమే కదా పబ్కి వచ్చినట్టున్నా, అక్కడే మిస్ అయ్యి ఉంటుంది. బహుశా పొరపాటున నేనే నీ పాకెట్లో వేశాను అనుకుంటా.
వసుంధర, నీ ఉంగరం దొరికింది. నాకు తెలుసురా, నువ్వు గుంట నక్కలా ఇక్కడెక్కడే తిరుగుతుంటావని. ఇప్పుడు చూడు, నీకిస్తాను జలక్. బేబీ. ఏంటి బేబీ? ఒక చిన్న పనుంది బేబీ. నేను వస్తాను పద బేబీ. బేబీ ఇప్పుడే వస్తాను, ఒక చిన్న పనుంది. నో వాసు, ఎక్కడికి? ఇక్కడే ఉండు. నువ్వు లేకపోతే నాకు చాలా బోర్గా ఉంటుంది. 2 minutes, నేను వచ్చేస్తాను కదా. ఆహా, నేను వస్తాను నీతో. నో బేబీ, నువ్వు అక్కడికి వస్తే బాగుండదు బేబీ. నేను వచ్చేస్తాను కదా. ఓకే బేబీ, సరే త్వరగా వచ్చే. అలాగే బేబీ, నువ్వు ఇక్కడే ఉండు, వెంటనే వచ్చేస్తాను. ఓకే బాయ్. హే, నీతో మాట్లాడాలి. అరే ఏంట్రా, ప్రియాతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. అరే బ్రదర్, ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? కూల్గా ఉండు బ్రో. ఏంట్రా కూల్గా ఉండేది? నా ముందే నా గర్ల్ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటూ రొమాన్స్ చేస్తూ నన్ను కూల్గా ఉంటామంటున్నావు? నీకొక విషయం అర్థం కావట్లేదు. ప్రెజెంట్ తను నీ మాయలో లేదు, నా ప్రేమలో ఉంది. వాట్? నీ ప్రేమలో ఉందా? ఎస్, అవును. నేను తన దగ్గరికి వెళ్ళి నిజాయితీగా ప్రపోజ్ చేశాను. నా ప్రేమని యాక్సెప్ట్ చేసింది. మధ్యలో నీకేంటి బ్రో నొప్పి? నో, నేను అస్సలు నమ్మను. ఓ, నమ్మకు. ఆయన నిన్నెవరు నమ్మన్నాడు? నమ్మకు. హలో ఉండు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు బ్రో, నాకేం కావాలో నేను చూసుకోగలను. చూడు, ఇది నా కెరియర్. 6 నెలల నుంచి నమ్మించి పెళ్లి చేసుకోబోతున్నాను. దానివల్ల నాకు చాలా లాభం ఉంది. ఓ, ఇప్పుడు నువ్వు దాన్ని చెడగొట్టకు. కావాలంటే సంయుక్త జోలికి అస్సలు రాను, దాన్ని వదిలేస్తాను. అస్సలు నాకు సంయుక్తకి ఎలాంటి సంబంధం లేదు. అరే బ్రో, నువ్వెందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? నీకు ఇవన్నీ చేయమని నేను అడిగానా? హలో, సరే, అవతల నా లవర్ నా కోసం వెయిట్ చేస్తుంది. తనకి త్వరగా వచ్చేస్తానని చెప్పాను. లేటుగా వెళ్తే బాగోదు కదా. డార్లింగ్, వస్తున్నాను. ఐఎమ్ కమింగ్. డార్లింగ్, వెళ్దామా డార్లింగ్? పద. నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రా. చూస్తున్నావుగా, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వస్తావా రావా? తను ఈవెంట్ ఆర్గనైజర్ కదా, తను నిన్నెందుకు రమ్మంటుంది? అంటే అది డార్లింగ్, తను ఈ ఈవెంట్ ఆర్గనైజర్ కంటే ముందు తను మా మామయ్య కూతురు. పంచులు కార్యక్రమాలు తర్వాత ముందు రా. డార్లింగ్, వస్తాను, ఒక్క నిమిషం. డార్లింగ్, నేను ఇప్పుడే వస్తాను డార్లింగ్. ఏంటిది? నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా. ఇలా లాక్కొచ్చేస్తావేంటి? తనేమనుకుంటుంది? అసలు ముందు నువ్వేమనుకున్నావా అది చెప్పు. ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా ఉండడం ఏంటి? ఆ ఎక్కులు పక్కపక్కలు ఏంటి? ఏం జరుగుతుంది? ఆగు ఆగు, ఆయన నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? ఎందుకు ఎందుకు? ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే నా కెరీర్ పోతుంది, నీకేం పోదు. అర్థమవుతుందా? ముందు అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కూల్ కూల్ కూల్, నేనెందుకు వెళ్తాను? మా ఇద్దరిని ఇలా చూడ్డం జలసీగా ఉందా?
నువ్వే వెళ్ళి ఇంటికి. వాసు డార్లింగ్, వాసు త్వరగా రా. ఐఎమ్ కమింగ్ డార్లింగ్. వాసు ఏంటి నన్ను వదిలేసావు? వస్తున్నాను కదా. నువ్వు లేకుండా ఎంత బోరింగ్ ఉందో తెలుసా? కమ్ ఆన్ వాసు, ప్లీజ్ కమ్ వాసు. సారీ డార్లింగ్, కోప్పడుకు. వస్తున్నాను కదా. ఇతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏదైనా తేడా వస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది. రియా, నాకు కొంచెం చాలా అర్జెంట్ పని ఉంది. పెళ్లి రేపు కదా, మనం ఈ రోజు వెళ్ళి రేపు వచ్చేద్దాం పద. రేపు రావడానికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఏ వాసు? ఆఫ్ కోర్స్, అంతే కదా. అంతే కదా. రియా, నాకు నిజంగానే వర్క్ ఉంది, వెళ్దాం పద. నో ప్రణయ్, కావాలంటే నువ్వెళ్ళు, నేను రాను. నాకు మంచి కంపెనీ దొరికింది వాసుతో. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? హలో, తను రానని చెప్తోంది కదా బ్రో, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? రే, నువ్వు మాట్లాడకు. ఇది మా పర్సనల్ మ్యాటర్. మైండ్ యువర్ వర్డ్స్ ప్రణయ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నాకంతా అర్థమవుతోంది కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? రాను. ఎలా రావో నేను చూస్తాను. రా. ప్రణయ్, ప్రణయ్ ఆగు. ప్రణయ్, ప్రణయ్ ఆగు. పిచ్చి పట్టిందా? అందరూ చూస్తున్నారు. అవును, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏ ఎందుకు? అది నేను నీకు చెప్పినా కూడా అర్థం కాదు. నాకు అర్థం అవుతుంది, చెప్పు. వాసుతో నీకు ప్రాబ్లం ఏంటి? అతను నిన్ను కావాలని ట్రాప్ చేస్తున్నాడు. ట్రాప్ చేస్తున్నాడా? ఈ విషయం నీకెలా తెలుసు? నాకంతా తెలుసులే. అదే ఎలా అని అడుగుతున్నాను. ప్రణయ్ ఆఫీస్ పని మీద ఊరు వెళ్తానన్నాడు కదా, ఇక్కడున్నాడేంటి? ఆ అమ్మాయి ధ్రువ ఫ్రెండ్ కదా, తనతో గొడవ పడుతున్నాడేంటి? వాసుకి నన్ను ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అతను మన ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తనకస్సలు ఇష్టం లేదు. అంటే తను చెప్పింది నిజమే అన్నమాట. అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో